ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా? గుంటూరు మిరప ఏంటో మీ సత్తా ఏంటో చూపించారు, అవునా కాదా అని అడుగుతున్నా. తమ్ముళ్ళు 5 సంవత్సరాల్లో మీ అందరూ పడిన బాధలు, మీ ఇబ్బందులు, భవిష్యత్తు మీద ఉండే మీ బెంగ అన్ని కలిపి ఈరోజు పిల్ల జల్లా అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేశారు. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు చిన్న పిల్లలు వాళ్ళకి ఎల్లో బట్టలేసి తండ్రి భుజాల మీద ఎక్కించుకొని ఒక జెండా కూడా ఇచ్చి ఊపుతూ చంద్రన్న ఈ బిడ్డల బాధ్యత మీదే అని అన్నప్పుడు ఆ నమ్మకానికి నా జీవితం ధన్యమైపోయింది. ఏ నాయకుడైనా బతికేది నమ్మకం కోసమే బతుకుతాం, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏదైనా సంపాదించచ్చు గాని నమ్మకాన్ని పోతే ఆ నాయకుడు మళ్లీ మనుగడ సాధించలేరు. ఇంకో పక్క ఇక్కడికి నేను వచ్చింది గుంటూరు కాదు, అమరావతి రాజధానిలో భాగం గుంటూరు. అమరావతి కొనసాగుంటే ఈ గుంటూరు ఎక్కడుండేది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఖర్చులు తగ్గాయా అని అడుగుతున్నా, మీ జీవన ప్రమాణాలు మెరుగైనాయని అడుగుతున్నా, మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయని అడుగుతున్నా, రైతులకు గిట్టుబాటు ధర వచ్చిందని అడుగుతున్నా, ఆడపిల్లలు నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితిలో ఉన్నారని అడుగుతున్నా, ముస్లిం సోదరులు అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీకేమైనా ప్రత్యేకంగా వచ్చిందా అని అడుగుతున్నా. దుల్హాన్ వచ్చిందా మీకు? విదేశీ విద్య వచ్చిందా మీకు? కొత్తగా ఒక కార్యక్రమం వచ్చిందా మీకు? రంజాన్ తోఫా వచ్చిందా మీకు? బీజేపీతో కలిశాను కాబట్టి మిమ్మల్ని ఓటేయమని నేను కొత్తగా కలిశానా తమ్ముళ్ళు? బీజేపీతో 2014లో గెలిచారు, అవునా కాదా? అప్పుడే ఉర్దూ యూనివర్సిటీలో హైదరాబాద్ లో పెట్టాను, హజ్ హౌస్ కట్టాం. ఆ రోజే మీరు చూస్తే ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టాం. మళ్లీ ఇక్కడ వస్తాను నేనే ఉర్దూ యూనివర్సిటీ పెట్టాను కర్నూలులో, విజయవాడ, కడపలో 2 దిక్కల హజ్ హౌస్లు కట్టాను. దుల్హాన్ ఇచ్చాను, విదేశ విద్య ఇచ్చాను. ముస్లిం సోదరులందరికీ మౌజములకి ఇమాములకి 5,000 3,000 ఆన్రోరం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మసీదులకు ఆర్థిక సహాయం చేశావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్క ముస్లిం సోదరుడికైనా ఇబ్బంది కలిగిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 5 ఏళ్లలో మీ 4% రిజర్వేషన్లు వస్తాయి. సుప్రీంకోర్టులో న్యాయవాదులు పెట్టి మీ తరపున పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, నేను వస్తే రిజర్వేషన్లు పోతాయంట, మసీదులు కూలిపోతాయంట. ఎప్పుడన్నా జరిగిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏ ఒక్క ముస్లిం సోదరుడి మీదైనా సరే ఎక్కడైనా ఒక చిన్న ఇబ్బంది కలిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఈ నియోజకవర్గంలో ఈ పార్లమెంట్ అంతా చూస్తే ముస్లింలు ఎక్కువ ఉన్నారా లేదా తమ్ముళ్ళు? ఇక్కడ ఎక్కువ మంది ఈ యొక్క అమరావతి చుట్టుపక్కల ఉండేది ముస్లింసే కదా. గుంటూరు, విజయవాడ గ్రామాల్లో ఎక్కువ ఉన్నారా కదా. ఇక్కడి నుంచి రాజధాని విశాఖపట్నాన్ని తీసుకుపోతానంటా ఉంటే వాళ్ళు వద్దంటే అక్కడ నేను పెడతానంటాడు ఇతను. మీ మీద అభిమానమా, మీ మీద గౌరవాన్ని అడుగుతున్నా. ఒక మసీదుకు సహాయం చేయని వ్యక్తి మీ ఎవరికి కూడా ఏమాత్రం విదేశ విద్య ఎందుకు తీసేశాడు? నేను మీటింగుల్లో తిడితే అప్పుడు 5,000 3,000 ఇమాములకి మౌజములకి ఆన్రోరం రిలీజ్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేను అందుకని ఇప్పుడు చాలా స్పష్టంగా మీ అందరికి హామీ ఇస్తున్నా. ముస్లింలందరికీ 50 సంవత్సరాలకి పింఛనిచ్చే విధానానికి శ్రీకారం చుడతాను. ఇదే కాదు, ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకి, కబరస్థానాలకి స్థలాలు కేటాయింపు చేస్తా. హజ్ యాత్రకు పోయే వ్యక్తులకి ₹1,00,000 ఆర్థిక సహాయం చేస్తాం. నూర్ భాషా కార్పొరేషన్ పెట్టి సంవత్సరం ₹100 కోట్ల ఆర్థిక సహాయం ఇస్తాను. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత నాది. ఇమాములకి మౌజుములకి 10,000 5,000 ఆన్రోరం ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అర్హత
ఇమాముల్ని ప్రభుత్వ కాజీలుగా నియమిస్తాం. మసీదుల నిర్వహణకు ప్రతి నెల 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా 4% రిజర్వేషన్లు కాపాడుతాం. సుప్రీంకోర్టులో ఉంది, అవి కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ముస్లిం సోదరులు కోరుతున్నా. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్తున్నా. ఈరోజు ఈ యొక్క గుంటూరులో ఉండే ప్రతి ఒక్కరికి ఎక్కడన్నా మీరు ఇళ్లలో ఉంటే ఆ ఇంటికి పట్టా ఇచ్చే బాధ్యత నాది. ఎక్కడున్నా అక్కడంతా పట్టాలు ఇస్తా. 2, ఎవరికైతే ఇంటి జాగా లేదో వాళ్ళందరికీ ఇంటి జాగా ఇచ్చే బాధ్యత నాది. 3, టిడ్కో ఇళ్లు కట్టాను. ఇప్పుడు హామీ ఇస్తున్నా, ఆ టిడ్కో ఇళ్లన్నీ పూర్తి చేసి ఉచితంగా మీకు ఇచ్చే బాధ్యత నాది. మిగిలిన వాళ్ళకి ఇండ్లు కట్టించే బాధ్యత కూడా తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, ఇదే కాదు, నేను ఒకే ఒక విషయం ఇక్కడికి వచ్చినప్పుడు అడుగుతున్నా. రోడ్లు బాగున్నాయా అని అడుగుతున్నా. మిమ్మల్ని అందరినీ బాగున్నాయా అని అడుగుతున్నా. కనీసం గుంటూరు టౌన్ లో బాగున్నాయని అడుగుతున్నా. నాకెప్పుడు గుంటూరు టౌన్ చూస్తే విశాలమైన రోడ్లు, మంచి రోడ్లు, ఈ రోడ్లు వేసుకుంటే ఒక సుందర నగరంగా ఉంటుంది. న్యూ సిటీ మారిగా బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. వీళ్ళు వచ్చి ఆ డ్రైనేజ్ పూర్తి చేశారా అని అడుగుతున్నా. మిమ్మల్ని రోడ్లు వేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొత్తం భ్రష్టు పట్టించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్ని అట్లే ఉన్నాయి. నేను అందుకే మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నాను, మళ్లీ పూర్తిగా రోడ్లు వేసే బాధ్యత నాది. వచ్చిన వెంటనే గ్రామాల నుంచి మండలానికి, మండలం నుంచి జిల్లాకు, ఇక్కడి నుంచి పోర్టులకు గాని ఎయిర్పోర్ట్లకు గాని వివిధ ప్రాంతాలకి వరల్డ్ క్లాస్ రోడ్లు వేసే బాధ్యత నాది. ఎట్టేస్తానో మీరే చూడబోతున్నారు.